యూపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు వారు చైర్మన్గా నియమితులు అయిన తర్వాత వారు నేరుగా వెళ్ళి యూపీఎస్సీ చైర్మన్ గారిని కలిశారు. యూపీఎస్సీ స్టాండర్డ్స్లో టీజీపీఎస్సీని తీర్చిదిద్దామని చెప్పారు. నిజంగా అందరం సంతోషపడ్డాం. ఎందుకంటే ఒక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఎప్పుడు కూడా యూపీఎస్సీతో పోటీ పడాల. ఆ స్టాండర్డ్స్లో దాని యొక్క పరీక్షలను కానీ ఫలితాలను కానీ నిర్వహించగలగాల. కాబట్టి టీజీపీఎస్సీని కూడా యూపీఎస్సీ స్టాండర్డ్స్లో తీర్చిదిద్దుతారని చెప్పేసి అందరం కూడా సంతోషపడ్డాం. స్వయంగా వారు కూడా ఒక మేధావి, ఒక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకొని ఐఏఎస్ అయ్యి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే వారి నేతృత్వంలో ఈరోజు తెలుగు మీడియం విద్యార్థులకు ఇంత అన్యాయం జరుగుతున్నది. ఇంత అన్యాయం జరుగుతున్నదని అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో, కూకట్పల్లిలో ఉన్నటువంటి ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరూ కూడా నెత్తి నోరు మొత్తుకున్నా కనీసం ప్రధాన పత్రికల్లో కానీ ప్రధాన టీవీ ఛానల్ కానీ ఎక్కడ కూడా దీని గురించి కనీసం వార్త లేదు. కేవలం తెలుగు గురించి కాదు ఈరోజు చర్చ. గ్రూప్ 1 పరీక్ష ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగినాయి, ఎన్నో అనుమానాలు ఉన్నాయి. మొత్తం 46 పరీక్షా సెంటర్లలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే కేవలం టాప్ 2 సెంటర్స్లోనే, కేవలం 2 సెంటర్లోనే 74 మంది ఈరోజు టాప్ 500లో ఉన్నారు. మొత్తం టాపర్లందరూ కూడా ఒక 10-15 సెంటర్లోనే ఉంటారు. మిగతా సెంటర్లో అసలు టాపరే లేరు. అది ఎట్లా సాధ్యమవుతాయని అడుగుతున్నా. లక్షల మంది గ్రూప్ 1 కోసం వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ప్రిలిమ్స్ ద్వారా 25,000 మందిని సెలెక్ట్ చేస్తే 20,000 మంది పరీక్ష రాసింది. అంటే వీళ్ళందరూ కూడా ఎంతో కొంత నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళే. ఎవరు పడితే వాళ్ళు రాయలేదు. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు రాసిండ్రు. మరి రాసినప్పుడు అన్ని సెంటర్లలో యావరేజ్గా ఫలితం రావాలి, కానీ కేవలం 1-2 సెంటర్లు లేదా కొన్ని సెంటర్లో ఫలితం వచ్చుడైంది. కొన్ని సెంటర్లలో అయితే ఒక్కరు కూడా క్వాలిఫై కాదు, ఒక్కరు కూడా టాప్ 500లో లేరు. అది ఎట్లా సాధ్యమవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఉదాహరణకి మీరు చూడండి, 18th సెంటర్లో 10% సక్సెస్ రేట్ ఉన్నది. 19th సెంటర్లో కూడా ఇంచుమించు అట్లనే ఉన్నది. 4th సెంటర్లో 0.2% సక్సెస్ రేట్ ఉంది. ఒక సెంటర్లో 10% సక్సెస్ రేట్ ఎట్లుంటుంది, ఇంకో సెంటర్లో 0.2, 0.3 ఎట్లుంటుంది? దీనికి ఏం సమాధానం చెప్తారు టీజీపీఎస్సీ అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కేవలం అదే కాదు, పక్క రూల్ నెంబర్లకు సేమ్ మార్కులు వచ్చినటువంటి కేసులు సుమారుగా 1300 ఉన్నాయి. దగ్గర వచ్చినటువంటి మార్కులు అయితే ఇక అనేకం ఉన్నాయి. ఉదాహరణకి రూల్ నెంబర్ 2, 4, 6, 8 ఉన్నాయి అనుకోండి. 430, 432, 435, 438 ఇట్లా వస్తున్నాయి మార్కులు. అది ఎట్లా సాధ్యమవుతాయని నేను అడుగుతున్నా. వీళ్ళందరూ కూడా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో కాబోయేటువంటి ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, డిప్యూటీ కలెక్టర్లు ఆ స్థాయి ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి గత వారం రోజులు ఆ జిఆర్ఎల్ రిలీజ్ అయిన తర్వాత అద్భుతమైనటువంటి డేటా అనాలిసిస్ చేసి వాళ్ళు వాట్సాప్లలో పెట్టిండ్రు. అవి పెడుతుంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి సెంటర్లో 106 మందికి 400+ వచ్చినాయి. రెండో ర్యాంక్ వచ్చినటువంటి సెంటర్లో 109 మందికి 400+ వచ్చినాయి. థర్డ్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్లకు అట్లనే సుమారుగా 69 మెంబర్స్కి 450+ వచ్చినాయి, 400+ వచ్చినాయి. కొన్ని సెంటర్లలో అసలు 450+ వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అంటే ఏం జరిగింది అసలు?
ఎట్లా ఈ రకమైనటువంటి అవకతవకలు జరిగినాయని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నేను ఆ రోజే చెప్పిన, గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు మొట్టమొదటిసారి నేనే చెప్పిన, దేశంలో యూపీఎస్సీ ఉన్నది, అనేక రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉన్నాయి. వాళ్ళు నిర్వహించేటువంటి ఏ పరీక్షలో కూడా ప్రిలిమ్స్ ఒక హాల్ టికెట్ నెంబరు, మెయిన్స్కి ఒక హాల్ టికెట్ నెంబరు ఎక్కడ కూడా లేదు. కానీ కేవలం టీజీపీఎస్సీ మాత్రమే గ్రూప్ 1 పరీక్షలో ప్రిలిమ్స్కి ఒకటి, మెయిన్స్కి ఒకటి ఎందుకు పెడుతున్నారు, దీని ద్వారా ఏం చేయదలుచుకున్నారని చెప్పేసి నేను ఆ రోజే ట్విట్టర్లో పెట్టిన. చాలామంది గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కూడా దాన్ని సర్క్యులేట్ చేసిండ్రు. దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈరోజు మేమైతే అనుమానాలు ఎక్స్ప్రెస్ చేసినామో అవే వాస్తవాలైనాయి. పక్క రూల్ నెంబర్లకు ఒకటే మార్కులు వస్తాయి, దగ్గర మార్కులు వస్తాయి. కొన్ని సెంటర్లోనే అందరు క్వాలిఫై అవుతారు, కొన్ని సెంటర్లో ఎవరు క్వాలిఫై అయ్యారు. ఇది అనేక అనుమానాలకు దారితీస్తూ ఉన్నది. ఎంత ఘోరం అంటే, మామూలుగా యూపీఎస్సీలో 50% మార్క్స్ వస్తే చాలండి, ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు, ఐఆర్ఎస్లు అవుతారు, ఐఎఫ్ఎస్లు అవుతారు. కానీ టీజీపీఎస్సీ 900 మార్కులకు 6 సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహిస్తే టాప్ మార్క్స్ మనకు 550. టాప్ మార్క్స్ 550 అయితే యూపీఎస్సీలో ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు, యూపీఎస్సీ ఇంటర్వ్యూ అయినటువంటి వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు ఎంత అంటే కొంతమందికి 380, 390, 410. ఇంత వేరియేషన్ ఉంటుందా? 550 ఎక్కడ, 400 ఎక్కడ, 380 ఎక్కడ? ఇంత వేరియేషన్ ఉన్నది అంటేనే అనేక అనుమానాలు ఉన్నాయి. ఇలా కొంతమంది మిత్రులు అశోక్ నగర్ నుంచి నా దగ్గరకు వచ్చి చెప్పిండ్రు, అన్న 3rd ఇవాల్యుయేషన్ జరగలేదు, ఫస్ట్ ఇవాల్యుయేషన్, సెకండ్ ఇవాల్యుయేషన్ జరిగింది, 3rd ఇవాల్యుయేషన్ జరగలేదు. మీరు దాని గురించి ప్రశ్నించండి, మీ ప్రెస్ మీట్లో మాట్లాడండి. మన బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ ప్రశ్నించాలంటే, అరే బాబు 3rd ఇవాల్యుయేషన్ దేవుడు ఎరుగు, అసలు సెకండ్ ఇవాల్యుయేషన్ జరగలే ఈ ఎగ్జామ్లో. లేకపోతే యూపీఎస్సీలో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, యూపీఎస్సీకి ఇంటర్వ్యూ అయినటువంటి వాళ్ళకు 380 వస్తాయి, టాపర్కి 550 వస్తాయా? గింత వేరియేషన్ ఉంటుందా? వేరియేషన్ ఉంటే ఒక 10 మార్క్స్ 20 మార్క్స్ ఉండాలి. మామూలుగా పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇవాల్యుయేషన్కి సెకండ్ ఇవాల్యుయేషన్కి 15% డిఫరెన్స్ ఉంటే మార్కులో 3rd ఇవాల్యుయేషన్ పోవాలి. అసలు 15% డిఫరెన్స్ ఏంది? 40-50% డిఫరెన్స్ ఉంది ఇక్కడ. మరి అలాంటప్పుడు అసలు సెకండ్ ఇవాల్యుయేషన్ ఏం జరిగింది అంటే వీళ్ళు చెప్తున్నారు, అన్న 6 సబ్జెక్టులు ఉన్నాయి, ప్రతి సబ్జెక్టులో కూడా ఒక 5-6 డొమైన్లు ఉంటాయి, అంటే 5-6 స్పెషలైజేషన్ ఉంటాయి. ఆ స్పెషలైజేషన్ ఉన్నటువంటి ప్రొఫెసర్లతోని పేపర్లు దిద్దేయాలి. కానీ వీళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళతోని, కనీసం నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళతోని, అయితే ఎప్పుడో రిటైర్ అయినటువంటి వాళ్ళతో దిద్దిచ్చిళ్ళు. వాళ్ళకు డొమైన్ ఎక్స్పర్టీస్ లేదు కాబట్టి ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయి అన్నారు. అది కాదు, అసలు విషయం ఏంటంటే మినిమం నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ ప్రకారం మీరు వాల్యుయేషన్ చేసినా కూడా 2 సెంటర్లలో 74 మంది ఉంటారు, చాలా సెంటర్లలో ఒక్కడు కూడా ఉండడా? ఖచ్చితంగా ఏదో గోల్మాల్ జరిగింది గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్లో. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల గురించి ఒకటే దంచుడు, అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట ఊదరగొట్టే ఉపన్యాసాలు. 6 గ్యారంటీలు దేవుడు ఎరుగు. కానీ ప్రతి కేటగిరీలో మాత్రము కొన్ని పోస్టులు మాత్రం మీరు గ్యారంటీ చేసుకున్నారనే అనుమానం ఈరోజు అందరికీ ఉన్నది. అందరు మాట్లాడుతున్నారు. అచ్చని ఇట్లా మాట్లాడగానే ఇప్పుడు కేసు పెడతారు కావచ్చు. ఇంతే కదా, మీకు తెలిసిన విద్య ఏముంది? మీకు తెలిసిన విద్య అదే కదా. ప్రతిరోజు మా కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గారు ఈ కేసుల గురించి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమైనా పెట్టంగానే, పోస్టులలో ఏదైనా పెట్టంగానే, లేకపోతే ఏదైనా ప్రెస్ మీట్ ఏమైనా మాట్లాడనే ఇమ్మీడియట్గా కేసు పెడతారు. పెట్టు, నా మీద కేసు పెడతావు, పెట్టు. ఏమని పెడతావు?
74 సెంటర్లోనే మొత్తం అందరు 2 సెంటర్లోనే 74 మంది ఎందుకు వచ్చిండు, మిగతా సెంటర్లో ఎందుకు రాలే, తెలుగు మీడియం వాళ్ళు ఒక్కరు కూడా ఎందుకు క్వాలిఫై కాలే, దీంట్లో అనేక అనుమానాలు ఉన్నాయి అని నేను అంటున్నా. కాబట్టి కొన్ని కేటగిరీలో మీరైనా గ్యారంటీ చేసుకున్నారు అంటున్నా కాబట్టి ప్రశ్న మీరు పెడితే కేసులు పెట్టండి, కేసులు పెట్టినా పర్వాలేదు, కానీ సంవత్సరాల కొద్ది ప్రిపేర్ అయ్యి అన్యాయానికి గురైనటువంటి వాళ్లకు న్యాయం చేయండి. మా మీద ఎన్ని కేసులైనా పర్వాలేదు, కానీ వాళ్ళకు న్యాయం జరిగితే చాలు అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి మేము గుర్తు చేస్తా ఉన్నాం.